జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి. ఇది ఆంజనేయ స్వామి మంత్రము. ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముణ్ణి మనము పూజిస్తాము, గుడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాము, ఇంట్లో తప్పకుండా పూజ చేస్తామండి. ఈ రోజున హనుమంతుని యొక్క ఈ మంత్రం కనుక చదవటం వలన పిల్లలకి ఎవరికైతే చదువైతే రాకుండా ఉంటుందో వాళ్ళకి మంచి విద్యాప్రాప్తి కోసము, అలాగే ఉద్యోగం కోసం చూసేవారికి మంచి ఉద్యోగం దొరకాలన్నా, అలాగే చక్కటి పనులు చేసేవాళ్ళు అంటే ఏదైనా వ్యాపారం కానీ ఇలా రకరకాల పనుల మీద వెళ్ళే వాళ్ళకి కార్యసిద్ధి అనేది, వాళ్ళ కార్యాలు అనేవి సిద్ధించాలి అనుకున్నప్పుడు ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ శ్రీరామనవమి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని కనుక చదువుతారో కనీసము మనము 11 సార్లైనా, 21 సార్లైనా, లేదా 55 లేదా 108 సార్లు ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు అనేవి అబ్బుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి తప్పకుండా మంచి ఉద్యోగము అనేది వచ్చి తీరుతుందండి. అలాగే ఏ పని మీద మీరు ఎటువంటి పని మీద బయటికి వెళ్తున్నా, అది ఎటువంటి కార్యమైనా సరే కార్యాలు అనేవి సిద్ధించాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక చదువుకోవటం వలన ఆంజనేయ స్వామి కృప వలన తప్పకుండా మనందరికీ కూడా మంచి జరుగుతుందండి. అంతటి పవర్ఫుల్ మంత్రము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లేనిదే ఏ పని చేయలేము. ఈ కలియుగంలో డబ్బుతోనే అంతా ముడిపడి ఉంది కనుక ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరము. అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మనకి ఆదాయము అనేది పెరిగి డబ్బు రావాలన్నా కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని చదవటం వలన మనకి అనుకోకుండా తెలియకుండానే మంచి అనేది మన జీవితంలో జరుగుతుందండి. అందులో ఈ శ్రీరామనవమి రోజున ఈ మంత్రం చదవటం వలన మనకు అసలు తిరగనేది ఉండదు. తప్పకుండా ప్రయత్నించి చూడండి. అందరి జీవితాల్లో మంచి జరగాలని మనము కోరికతో ఈ మంత్రాన్ని చెప్పేది. ఈరోజు కనుక ఈ చక్కటి మంత్రాన్ని ఆంజనేయ స్వామి వారి మంత్రం అండి. విద్యాప్రాప్తికి అలాగే ఉద్యోగము సకల కార్యసిద్ధికి కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. ఆ మంత్రము పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దేశ వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దేశ వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక ఈ శ్రీరామనవమి రోజున మనము త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ భక్తితో ఆర్తితో మనము గనక ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో వాళ్ళ జీవితంలో చాలా చక్కటి శుభాలు అనేవి జరుగుతాయి అనడంలో అస్సలు అతిశయోక్తి లేదండి. కేవలం నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా చదివి చూడండి. ప్రతి ఊర్లోనూ కూడా శ్రీరాముని గుడి అంటూ లేకుండా ఉండదు, ఆంజనేయ స్వామి విగ్రహము అనేది లేకుండా ఉండదండి. ఎంత పవిత్రత ఉంటేనే మనకి ప్రతి దగ్గర కూడా ఇవి ఉంటాయి. అందుకోసమే మనము ఈ మంత్రాన్ని కూడా అంత త్రికరణ శుద్ధిగా మనం నమ్మి చదివితే, ప్రతిరోజు చదివితే ఇంకా మన జీవితమే ఒక మంచి పూలబాటలాగా మనకి ఏర్పడుతుందండి అనడంలో సందేహం లేదు. ఏదేమైనా సరే అనుమానాన్ని మనం పక్కకు తోసేసి తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము చదవటం వల్ల మన జీవితంలో మంచి మంచి శుభగడియలు అనేవి మనకు వస్తాయి అనడంలో సందేహం లేదండి. మీరు దేనికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి పనిలో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి కార్యసిద్ధి రాజయోగం కలగాలి అంటే ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.